రిపబ్లిక్ డే వచ్చిందంటే చాలు మనందరి ఇళ్లలో ఒక సినిమా ఖచ్చితంగా వస్తుంది, అదే ఖడ్గం. ఇంకో విషయం ఏంటంటే 26 జనవరి అంటే రిపబ్లిక్ డే మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులకి ఒక స్పెషల్ డే. అదేంటంటే మాస్ మహారాజా రవితేజ గారి బర్త్డే. ఖడ్గం మూవీ చూసిన ప్రతి ఇండియన్ ఖచ్చితంగా ఏడుస్తారు. అందుకే ఖడ్గం అంటే సినిమా కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. రవితేజ గారి గురించి చెప్పాలి అంటే రవితేజ బిఫోర్ ఖడ్గం, ఆఫ్టర్ ఖడ్గం అని చెప్పాలి. రవితేజ గారు మాస్ మహారాజా రవితేజ అవ్వడానికి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. 1990లో కర్తవ్యం సినిమాతో తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. ఎన్నో సైడ్ క్యారెక్టర్లు, గుర్తింపు లేని క్యారెక్టర్స్ ని ప్లే చేయడం జరిగింది. నటుడిగా మాత్రమే కాదు, టాలీవుడ్, బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు రవితేజ. డైరెక్టర్ కృష్ణవంశీ గారి డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రమే కాదు, యాక్టర్ గా కూడా చిన్న క్యారెక్టర్ ప్లే చేశారు రవితేజ. సింధూరం సినిమాలో సపోర్టింగ్ రోల్ చేశారు. నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఆ తర్వాత మనసిచ్చి చూడు, ప్రేమకు వేలాయరా, సముద్రం, అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అన్నయ్య మూవీ క్యారెక్టర్ ప్లే చేశారు.